ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, అనుకోని అదృష్టం నీ గుమ్మంలోకి రాబోతుంది తల్లి. నువ్వు ఆ అంజన్న హనుమయ్య చేయి పట్టుకో తల్లి అది అని చెప్తున్నారు. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారు తల్లి. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో అనుకుని అదృష్టం మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో బాబాగారు మనకి ఈరోజు ఈ వీడియో రూపంలో అందిస్తున్నారండి. బాబాగారి మీద నమ్మకంతో, అలాగే ఆ హనుమయ్య గుండె మీద ఆ చెయ్యి వేసి ఆ హనుమయ్య చేయి పట్టుకుని చూడండి. ఎందుకంటే ఆ హనుమయ్య గుండెల మీద శ్రీరాముడు ఉన్నారు కాబట్టి శ్రీరాముని రక్ష మన కుటుంబం మీద ఉండాలి అంటే బాబాగారు ఇచ్చే ఈ సందేశం ఈరోజు మన జీవితంలో ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఒక చిన్న కథ రూపం ద్వారా తెలుసుకుందామండి. కళ్యాణపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద భూస్వామి ఉండేవారు. అతని పేరు రామకృష్ణ. వ్యవసాయంలో ఆ ఊర్లో అందరికంటే బాగానే సంపాదించారు. అలాగే లంకంతా కూడా ఇల్లు ఆ ఊర్లో గొప్ప పేరు పొందారు. ఇక అతనికి కేశవమూర్తి అనే కొడుకు ఉన్నారు. అతను ఒకరోజు తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు, నాన్న, త్వరలోనే నగరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి, మీరు కూడా వస్తే కొన్ని రోజులు అక్కడ ఉండి మొత్తం ఉత్సవాలు చూసి వద్దాం నాన్న అని అంటారు. అలాగే లేరా, నేను కూడా నగరం వెళ్ళి చాలా రోజులైంది, రేపే బయలుదేరి వెళ్దాము పద అని తండ్రి కొడుకులిద్దరూ నగరానికి ప్రయాణమై వెళ్తారు. అలా వాళ్ళు 2 రోజుల పాటు నగర వైభవాన్ని, ఉత్సవ సంబరాలను చూసి 3వ రోజు ఒక పెద్ద భవంతి ముందరకు వచ్చి ఆశ్చర్యపోయి కేశవమూర్తి తన తండ్రితో ఇలా అంటాడు, నాన్న చూడు, ఈ భవంతి ఎంత పెద్దదిగా ఉందో, ఎవరిదో కానీ ఈ నగరంలో గొప్ప శ్రీమంతుడిలా ఉంది. అవునరా, నువ్వు అన్నది నిజమే. మన ఊర్లో మన భవనం ఎలాగో ఈ నగరంలో కూడా ఈ భవనం అలాంటిదే. ఈ భవనంతో పోలిస్తే మన ఇల్లు కూడా ఒక ఇల్లేనా నాన్న? మన ఇంటికి దీనికి పోలిస్తే పోలికే లేదు నాన్న. చాలా బాగుంది కదా, ఎవరిదో తెలుసుకుందామా? అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి ఆ బంగళాను చూపించి, ఇది ఎవరిది అని కేశవమూర్తి అడుగుతాడు. ఇదిగో నిన్నే, అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఆ భవంతి ఎవరిదో తెలుసా? ఓ అదా, అది తెలియకపోవడం ఏంటి? ఈ ఊర్లో అత్యంత ధనవంతుడైన భూపతి గారిది. ఈ నగరంలో ఇలాంటి సంపన్నమైన భవంతి ఇదొక్కటే కాదండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే ఆ మాటలు విన్న రామకృష్ణ మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటో ఈ భవంతి భూపతిదా అంటే నా చిన్నప్పుడు బంగారం పంచుకున్న భూపతిది కాదు కదా అని రామకృష్ణ మనసులో అనుకుంటూ ఉన్న మాట పైకి చెబుతాడు. అయితే ఆ మాటలు కేశవమూర్తికి వినిపిస్తాయి. దాంతో తండ్రితో ఇలా అడుగుతాడు, ఎవరు నాన్న భూపతి అంటే నీకు తెలుసా? ఆ భూపతి ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ భూపతి ఆయనతో బంగారం పంచుకోవటం ఏంటి, అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న అంటూ అతను తన తండ్రిని అడగగా రామకృష్ణ ఇలా చెబుతాడు, అవునురా, ఆ భూపతి నాకు బాగా తెలుసు. అయితే అది ఇప్పటి సంగతి కాదులే, ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగింది. నేను ఆ భూపతి చిన్ననాటి స్నేహితులం. అప్పట్లో మనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. అయితే మేము యువకులుగా ఉన్నప్పుడు ఏవో చిన్న చితక పనులు చేస్తూ కష్టపడి పనులు చేసుకొని పొట్ట పోసుకునే వాళ్ళం. అప్పుడు ఇక మన ఊరి చివరన పాడుబడిన ఒక రాజభవనం ఉండేది. రోజు మా పనులు ముగుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసేవాళ్ళం అని భూపతితో ఉన్న అనుబంధాన్ని తన కొడుకుతో వివరిస్తాడు. రామకృష్ణ అలా చెబుతూ గతంలోకి వెళ్ళిపోయాడు. రామకృష్ణ, నేను చాలా రోజుల నుండి ఆ పాడుబడిన భవంతిని చూస్తున్నాను నాన్న. అక్కడ ఎవరు ఉన్నట్లుగా నాకు కనిపించటం లేదు. ఇంతకీ ఆ భవనం ఎవరిది?
అదా ఆ భవనం ఒకప్పుడు ఈ ఊర్లో చాలా గొప్ప సంపన్నుడైన జమీందారు గారిది. అయితే ఒకనాడు ఆ భవనంపై పిడుగు పడటం వల్ల అది మొత్తం కూలిపోయి ఇదిగో ఇలా పాడైపోయింది. అవునా, మరి అందులో ఉన్నవారు ఏమైపోయారు? ఇప్పుడు అందులో ఎవరు ఉండటం లేదురా. ఆ రోజు పిడుగుపాటుకి ఆ భవనంలో ఉన్న వాళ్ళంతా చనిపోయారు. ఆ విధంగా జమీందారు గారి కుటుంబం అంతా చనిపోయారు. అయితే అదే సమయంలో జమీందారు గారు మాత్రం లేరు. ఏదో పని మీద నగరానికి వెళ్ళారు. ఆ నగరం నుండి తిరిగి వచ్చేసరికి తన కుటుంబం అంతా ఈ పిడుగుపాటుకు చనిపోయారని నిజం తెలుసుకొని మతిపోయింది. అవునా, ఆ తర్వాత అతను ఏమైపోయారు? వారి సంపద అంతా ఏమైంది? మనం ఇప్పుడు రోజు ఆ భవనం ముందు కూర్చొని వచ్చి పోయేవారిని నీకు బంగారం కావాలా, నీకు బంగారం కావాలా అని అడుగుతున్నాడే అతనే ఆ స్పృహ తప్పిన జమీందారు. అవునా, పాపం అంత పెద్ద జమీందారు చివరికి ఇలా అయిపోయారు. అసలు అలా అన్నమాట. నన్ను కూడా ఒకసారి పిలిచి నీకు బంగారం కావాలా అని అడిగారు. నాకు అతన్ని చూడగానే చాలా భయం వేసిందిరా. దాంతో వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుని వచ్చేసాను. నీకేంటి, ఈ ఊర్లో అతనంటే అందరికీ భయమే. అతన్ని చూసి భయపడని కొంతమంది కుర్రవాళ్ళు పాపం అతని మీద రాళ్ళు కూడా విసిరారు. దాంతో అతను మరింతగా అరుస్తూ మీకు బంగారం కావాలంటే నా దగ్గరికి రండి అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉండేవారు. అందుకే అటువైపు ఎవ్వరు వెళ్ళడం లేదురా. సరే, అయితే అతనికి నిజంగా పిచ్చి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? అతని వద్ద నిజంగానే బంగారం ఉందేమో. మనం ఒకసారి అతని వద్దకు వెళ్ళి పలకరిస్తే పోలేదా? వస్తే బంగారం వస్తుంది, లేదంటే ఎలాగో అతని నుండి తప్పించుకొని వచ్చేస్తాం కదా. నువ్వన్నది నిజమే భూపతి. ఎందుకంటే అతను ఒకప్పుడు చాలా సంపన్నుడు. తన కుటుంబం ఇలా అయిన తర్వాతే ఆ సంపద అంతా ఏమైందో అర్థం కాలేదు. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? ఒకసారి వెళ్ళి పలకరిద్దాం అని అంటాడు. ఒకరోజు అక్కడి నుండి భూపతి, రామకృష్ణ వాళ్ళిద్దరూ కూడా ఆ వృద్ధుని వద్దకు వెళ్ళి ఆ పిచ్చివాడి పట్ల స్నేహంగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఆ కూలిపోయిన భవనానికి పోయి ఆ ముసలి వ్యక్తితో కబుర్లు చెప్పేవాళ్ళు. అలా ఒకరోజు ఆ ముసలి వ్యక్తి నీళ్లు వెళ్ళేసరికి చావు బ్రతుకుల్లో ఉంటాడు. అతని దయానీయ స్థితిని చూసి జాలిపడిన వాళ్ళు కూడా ఇలా అంటారు, అయ్యో తాత, ఏమైంది? నీకు ఇలా పడిపోయావేంటి? ఉండు, నీకు కొన్ని నీళ్లు తెస్తాను అని ఆ ఇద్దరు కొన్ని నీళ్లు తెచ్చి చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆ తాత గొంతులో నీళ్లు పోస్తారు. దాంతో ఆ తాత నీటిని త్రాగి లేని ఓపికను కూడబెట్టుకుని వారితో ఇలా అంటాడు, నాయనా, నేను చెబుతున్నది అబద్ధం కాదు. నా దగ్గర నిజంగానే బంగారం ఉంది. అందుకనే అందరినీ అలా అడుగుతున్నాను. నా కుటుంబం మొత్తం చనిపోయిన తర్వాత నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవమే, కానీ ఆ ఒత్తిడి నుండి బయటపడిన తర్వాత బంగారం సంగతి ఎవరికైనా చెప్పి తను చాలిద్దాంలే, ఎంతకాలం వేచి ఉన్నాను. అయితే పిచ్చివాళ్ళ భావించి నన్ను ఎవరు నా దగ్గరికి రాలేదు. ఇక నేను బ్రతకను కాబట్టి పోయే ముందు ఆ రహస్యాన్ని మీకు చెప్పి వెళ్ళిపోతాను. మీరు వాటిని తీసుకుని సుఖంగా జీవించండి అని ఆ తాత ఆ బంగారం యొక్క రహస్యాన్ని వాళ్ళిద్దరికీ చెబుతూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. ఇక తాత కొన ఊపిరితో ఇలా అంటాడు, నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి బాబు. ఈ భవనం వెనుక ఉన్న వేప చెట్టు మొదట్లో బంగారం ఉంది. దానిని మీరు త్రవ్వి తీసుకొని ఇద్దరూ సగం సగం పంచుకోండి అని. అప్పుడు ఆ బంగారం యొక్క రహస్యాన్ని చెప్పి ఆ తాత తనువు చాలిస్తారు. దాంతో వారు ఆ వ్యక్తి మరణానికి దుఃఖించి అతను మరణించిన కొద్ది రోజుల తర్వాత ఎవ్వరికీ తెలియకుండా ఆ భవనం వెనుక ఉన్న వేప చెట్టు మొదట్లో భూపతి, రామకృష్ణ ఇద్దరూ కలిసి కొద్ది కొద్దిగా తవ్వగా వారికి అక్కడ ఒక పాతకాలపు బిందె కనబడుతుంది. ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమే భూపతి, చూడు, బంగారంతో నిండిన బిందె ఇది. మన శ్రమ వృధా పోలేదు. అవును, ఆ ముసలాయన పోతూ పోతూ తన సంపద అంతా మనకిచ్చి వెళ్ళాడు. సరే, ముందు ఈ బంగారాన్ని బయటకు తీసి ఎవరు రాకముందే చెరో సగం పంచుకుందామని ఆ బిందె నిండా ఉన్న బంగారాన్ని ఆ స్నేహితులు ఇద్దరూ సగం సగం పంచుకుంటారు. ఆ తర్వాత వారు అక్కడి నుండి వచ్చేసి ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటారు, రామకృష్ణ, నేను ఈ బంగారంతో నగరానికి వెళ్ళి అక్కడ ఒక నగల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను.
నువ్వు కూడా నాతో రారాదు అని మిత్రుడు అడిగేసరికి రామకృష్ణ కాసేపు ఆలోచించి ఇలా అంటాడు, లేదు మిత్రమా, నేను ఈ పల్లె వాతావరణం వదిలి ఎక్కడికి రాలేను. ఇక నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. ఇక ఈ ఊర్లో పొలం కొనుక్కుంటే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి ఇక్కడి నుండి ఏదైనా పల్లె ప్రాంతానికి వెళ్ళి భూమిని కొనుక్కొని భూస్వామిగా బ్రతకాలి అనుకుంటున్నాను. సరే అయితే మళ్ళీ ఎప్పుడైనా తిరిగి కలుసుకుందాంలే. ఇక్కడ ఎవరికి అనుమానం రాకముందు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని అలా ఆ ఇద్దరు స్నేహితులు దొరికిన బంగారాన్ని చెరో సగం పంచుకొని వేరు ఊర్లలో వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడూ కూడా కలుసుకున్నదే లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ భూపతిని పేరు వినగానే మళ్ళీ నాకు ఆ గతం మొత్తం గుర్తుకొచ్చింది. అందుకే నాకు భూపతి తెలుసు అన్నాను. అలా గతాన్ని ముగిస్తారు. రామకృష్ణ అంతా నిన్న కేశవమూర్తి ఇలా అంటాడు, బాగుంది నాన్న, మీరిద్దరూ మిత్రులు కదా. మీరు పంచుకున్న బంగారంతో ఆ భూపతి గారు ఈ నగరానికి వచ్చి ఇంత డబ్బు సంపాదిస్తే నువ్వు మాత్రం ఆ పల్లెలోనే ఉండిపోయి అక్కడతోనే ఆగిపోయావు అన్నమాట. ఎప్పటికైనా వెళ్ళి మీ ప్రాణమిత్రుని ఒకసారి కలుద్దామా నాన్న అని అడుగుతాడు కొడుకు. అలా అనడంతో రామకృష్ణకి కూడా భూపతిని చూడాలనిపించి ఇద్దరూ కలిసి ఆ భవంతి లోపలికి వెళ్ళి తలుపు తడతారు. తెరిచి చూసిన భూపతి రామకృష్ణ గారిని గుర్తుపట్టి సంభ్రమ ఆశ్చర్యాలతో ఇలా అంటాడు, ఏమిటి రామకృష్ణ, నువ్వేనా? అది ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, ఇంతకాలం ఏమైపోయావు? ఉన్నావా? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? భూపతి, నేను బాగానే ఉన్నానురా. మీరు ఆ ఊరు నుండి వచ్చేసిన తర్వాత నేను కలుద్దామని చాలా ప్రయత్నాలు చేశాను. నువ్వు ఆ ఊరు విడిచి వెళ్ళిపోవటం వల్ల నీ ఆచూకీ నాకు తెలియలేదు. అప్పుడు నాకు ఇలా రండి లోపలికి అని వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు భూపతి. ఇక తన కొడుకుతో ఇంద్రభవనంలోకి అడుగుపెట్టిన రామకృష్ణ భూపతికి తన కొడుకుని పరిచయం చేయించి ఇలా అంటాడు, ఇదిగో భూపతి, వీడు నా కొడుకు కేశవమూర్తి. ప్రస్తుతం నాతో పాటు ఉంటూ మా ఊర్లో వ్యవసాయం చూసుకుంటున్నాడు రా. బాబు రా, ఇలాగా మీ నాన్న నేను మాట్లాడుకుంటూ ఉంటాం. ఈలోపు నువ్వు ఇల్లంతా చూసిరా అనటంతో కేశవమూర్తి అక్కడి నుంచి వెళ్ళి ఆ ఇల్లంతా తిరిగి చూసి ఆశ్చర్యపోతాడు. కేశవమూర్తి ఆ ఇల్లంతా చూసిన తర్వాత తండ్రి మీద చాలా కోపం వస్తుంది. దాంతో ఉక్రోపం తగ్గించుకోలేక ఒంటరిగా ఉన్న తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు, నాన్న, నాకు నువ్వు తీరని అన్యాయం చేశావు నాన్న అని అనటంతో కంగుతిన్న రామకృష్ణ ఏం జరిగిందో తెలియక కొడుకుతో ఇలా అడుగుతాడు, నేను నీకు అన్యాయం చేస్తున్నానా? నేనేం చేశాను రా? అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా అంత మాట అన్నావేంటి? మరి ఇది అన్యాయం కాకపోతే మరేంటి నాన్న? నీకు నీ మిత్రుడికి ఒకే స్థాయిలో దొరికింది కదా. మీ స్నేహితుడు నగరానికి వచ్చి వ్యాపారం పెట్టి ఇప్పుడు అందనంత స్థాయిలో ఉన్నాడు చూడు అంటున్నాడు. ఆ రోజు నువ్వు కూడా వచ్చి ఇలా నగరంలో వ్యాపారం చేసి ఉంటే మనం కూడా ఇలాగ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళం కదా. అప్పుడు నువ్వు చేసిన పనికి ఇప్పుడు జీవితం తలుచుకుంటే చాలా రోతగా ఉంది నాన్న అంటూ తండ్రి చెప్పింది వినకుండా విసురుగా బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే కేశవమూర్తి కొడుకు చేత అంత మాట అనిపించుకున్నందుకు చాలా బాధపడతాడు. రామకృష్ణ దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన భూపతి, ఏంట్రా రామకృష్ణ, ఎందుకంత విచారంగా ఉన్నావు? ఏమైంది? ఒక్కసారిగా అలా నీరసించిపోయావేంటి అని మిత్రుడు అడగడంతో రామకృష్ణ ఉన్న కొడుకు తనతో అన్న మాటలన్నీ భూపతితో చెబుతాడు. దాంతో మిత్రుడికి వచ్చిన కష్టాన్ని తలుచుకొని ఒక చిన్న నవ్వు నవ్వి భూపతి ఇలా అంటారు, ఓసి ఇంతేనా, నువ్వేం బాధపడకు. ఏదో కుర్రవాడు కదా, తెలియనితనంతో ఇలా అనుంటాడులే. నువ్వు ఇంతలా బాధపడుతున్నావు ఎందుకు? అతనికి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా. ముందు భోజనం చేద్దాం పద, ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని రామకృష్ణ భోజనం చేద్దామని తీసుకెళ్తాడు. రామకృష్ణ భూపతిని కలిసి భోజనం చేసి ఏవో కొన్ని కబుర్లు చెప్పుకొని కొద్దిసేపటి తర్వాత కేశవమూర్తి ఎగబడిన కాళ్ళతో చిగిరిన జుట్టుతో ఇంటికి తిరిగి వస్తాడు. భూపతి అతన్ని కూడా భోజనానికి కూర్చోబెట్టి నెమ్మదిగా అతనితో ఇలా అంటాడు, ఏంటి బాబు, ఎందుకు అలా ఉన్నావు? అంత విచారంగా కనిపిస్తున్నావేంటి? జరిగింది అసలు అది కాదండి, మా నాన్న నాకు తీరని లోటు చేశారండి. ఈరోజు
నాన్న కూడా మీలాగే నగరంలో వ్యాపారం చేసి ఉంటే మేము కూడా మీలాగే ఈరోజు హాయిగా ఉండేవాళ్ళం కదండి. ఓహో! అదా నీ విచారానికి కారణం. అలా ఎన్నింటికి అనుకోవద్దు బాబు. మీ నాన్న చేసిన నిర్ణయం చాలా ముందు చూపుతో కూడబడినది. వ్యాపారం అనేది ఒక జూదం లాంటిది. అది అందరికీ కలిసి రాదు. ఎన్నో నష్టాలు కూడా వస్తాయి. వాడలు వళ్ళు కావచ్చు, వళ్ళు వాడలు కావచ్చు. అలా అని భయపడి వ్యవసాయం చేయటం సరైనదే అంటారా? నేను అలా అనటం లేదు. వ్యవసాయం లేదని నిలకడతో కూడినటువంటిది. వస్తే పంటలో రావచ్చు. అంతేగాని భూమి మాత్రం ఎక్కడికి పోదు కదా. సంవత్సరం అంతా కూడాను నష్టం అంటే మళ్ళీ అక్కడ పంట వేసి మరో సంవత్సరం లాభం తెచ్చుకోవచ్చు. పైగా అది 10 మంది తినే బియ్యాన్ని ఇచ్చేది. ఒక సేవ లాంటిదే. ఒక వ్యాపారం అలాంటిది కాదు. ఇది వ్యాపారం అలాంటిది కాదు. ఒక్క రోజులో మొత్తం మన పెట్టుబడి అంతా సున్నా అయిపోయే అవకాశం కూడా ఉంది. అప్పుడే కేశవమూర్తి ఆ భూపతితో వాదించడం మొదలుపెట్టాడు. ఎందుకు కాదు? మీరు సంపాదించారు కదా, మీకు నష్టం వచ్చిందా ఏంటి? నేను అదే చెబుతున్నాను బాబు. నా అదృష్టం కొద్ది కలిసొచ్చి నేను సంపాదించాను. కానీ అదే సమయంలో నా వంతు బంగారంతో నా అన్నను కూడా వ్యాపారం చేయమన్నాను. కానీ అతనికి ఇష్టం లేకపోయింది. నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకొని వాడికి ఓడ వ్యాపారం సాగించాడు. కానీ నడి సముద్రంలో ఓడ మునిగి సరుకంతా పోయినా నా దగ్గర మరికొంత బంగారం తీసుకొని కలప వ్యాపారం సాగించాడు. కలప వ్యాపారం అది కూడా అగ్ని ప్రమాదంలోనే ఒక రోజుతోనే కాలిపోయి బూడిదైపోయింది. చేసిన వ్యాపారం మాత్రమే నాకు బాగా కలిసి వచ్చింది. మరి దీనికి ఏమంటావు అని కేశవమూర్తికి వ్యాపారంలో ఉన్న నష్టాలను వివరించడానికి ప్రయత్నం చేస్తాడు. భూపతి ఇక వ్యాపారానికి స్వయం కృషి కన్నా అదృష్టం కలిసి రావటం ముఖ్యం. ఇవాళ కుబేరుడిగా ఉన్నవాడు రేపు బీకారిగా కూడా అవ్వచ్చు. వ్యాపారం చేసేవాడు వాడికి చింత తప్ప సంసార సుఖం అనేది ఉండదు. ఆ రోజుల్లో నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నాయి అంటే కేవలం మీ నాన్న ముందు చూపే అంటాడు భూపతి. దాంతో కేశవమూర్తికి ఇలా అని కలుగుతుంది. అప్పుడు అతని జ్ఞాపకాలతోనే అతని అజ్ఞానానికి ఎంతో సిగ్గుపడతారు. దాంతో తన తండ్రితో ఇలా అంటాడు, నన్ను క్షమించండి నాన్న, మీరు నాకు చేసిన మేలు మర్చిపోయి మిమ్మల్ని నానా మాటలు అన్నాను, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు నేను అనను, రేపే బయలుదేరి ఊరు వెళ్ళిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కేశవమూర్తి ఇక మరుసటి రోజు రామకృష్ణ భూపతి వద్దకు వచ్చి ఇలా అంటాడు, నిన్న నువ్వు మా వాడికి మీ అన్న గురించి చెప్పావు కదరా, ఇంతకీ ఎవరు ఏ అన్న నేను ఎప్పుడు ఎరగనే? ఓ అదా, నీ పట్ల స్నేహధర్మాన్ని బట్టి ఒక చిన్న కట్టు కదా అల్లంలే, అంతే. నీకు తెలియని అన్న నాకెక్కడున్నాడు చెప్పు. కానీ నేను చెప్పింది మాత్రం అక్షరాల నిజంరా. వ్యాపారం అనేది స్వార్థం కోసం ఆడే ఒక జూదం లాంటిది. వ్యవసాయం సమాజం కోసం నిస్వార్థంగా చేసే ఒక వృత్తి అని అంటాడు భూపతి. దాంతో ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక ఆ తర్వాత తన మిత్రుడి వద్ద సెలవు తీసుకొని తమ ఊరు తిరిగి ప్రయాణం అవుతారు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ ఈ కథను బట్టి బాబాగారు మనకు అందించిన గొప్ప సందేశం ఏంటి అంటే, మన జీవితంలో అనుకోని అదృష్టం రావచ్చు, కానీ మనిషి ఆశాజీవి. ఆ ఆశ లేకపోతే ఖచ్చితంగా భగవంతుడు రాసిన విధంగానే మన జీవితం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం తప్పుదోవలను వెతుక్కుంటూ పోతామో, మనం తొందరగా ధనవంతులు కావాలని ఆశపడతామో, అందరితోనూ పోల్చుకుంటూ మన జీవితం గడుపుతామో, అప్పుడు ఎప్పుడూ కూడా ఇలా ఉందే అని బాధపడుతూ ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఒక మంచి మార్గాన్ని ఇంకొక వ్యక్తి రూపంలో అందిస్తాడు. ఎప్పుడైతే ధర్మాన్ని అంటిపెట్టుకొని శ్రద్ధాభక్తులతో ఆ భగవంతుని నమ్ముకున్న వాడికి ఖచ్చితంగా ధర్మం వైపే అడుగులు వేసేలాగా ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ. మనిషి ఆశాజీవి, ఆ ఆశకి హద్దు ఉండదు అని. కాబట్టి భగవంతుడి పట్ల కృపా, శ్రద్ధ, భక్తితో మనం ఏది కోరినా ఆ భగవంతుణ్ణి అన్నీ తానే అయ్యి మనకు రక్షణగా ఉంటారు. కాబట్టి ఈ రేపు మంగళవారం రోజున ఖచ్చితంగా హనుమయ్య చేయి పట్టుకొని
శ్రీరాముణ్ణి తాకిన వారందరికీ కూడాను ఆ శ్రీరాముని ఖచ్చితంగా అందరికీ కృపా దయ అన్నీ ఉంటాయి అని భావిస్తూ ఈ సాయి సందేశం విన్న వారందరూ కూడాను శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసిన తర్వాత అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడాను సెలవు. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.